అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూరిక్ యాసిడ్ అన్నమాట. అంటే యూరిక్ యాసిడ్ టెస్ట్ ఎలా చేస్తామని చెప్పేసి ఈరోజు మన టాపిక్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ లోకి వెళ్తే యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ ఎందుకు చేస్తామంటే అంటే ఎప్పుడెప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే లుకేమియా ఉన్నప్పుడు కానీ, నిమోనియా ఉన్నప్పుడు కానీ, యురేమియా ఉన్నప్పుడు, హైపర్ టెన్షన్ ఇలా ఉన్నప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానికోసం మనం యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేస్తాం అనమాట. యూరిక్ యాసిడ్ టెస్ట్ ఎలా చేస్తామంటే దాని మెథడ్ వచ్చేసి మెథడ్ వచ్చేసి హెన్రీ టార్వేస్ మెథడ్ అన్నమాట. హెన్రీ టార్వేస్ మెథడ్. దాని మెథడ్ వచ్చేసి హెన్రీస్ టార్వేస్ మెథడ్. దీని నార్మల్ రేంజ్ వచ్చేసి నార్మల్ రేంజ్ వచ్చేసి 7 ml 7 ml బై డెసిలీటర్, మిల్లీ బై డెసిలీటర్ అనమాట. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ టెస్ట్ ట్యూబ్స్ 3 టెస్ట్ ట్యూబ్స్ కావాలి. టెస్ట్ ట్యూబ్స్, పిపెట్స్, కెలోరీమీటర్, అండ్ సెంట్రిఫ్యూజ్. ఇవి 4 రిక్వైర్మెంట్స్ అనమాట దానికి కావాల్సినవి. దాని తర్వాత ప్రొసీజర్. వచ్చేసి 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలన్నమాట. టెస్ట్, స్టాండర్డ్, బ్లాంక్. ఇవి 3 టెస్ట్ ట్యూబ్లు అనేవి మనం తీసుకుంటాం అనమాట. 3 టెస్ట్ ట్యూబ్లు తీసుకున్న తర్వాత ఫస్ట్ డిస్టిల్ వాటర్ వేసుకోవాలి. డిస్టిల్ వాటర్ ఎంత వేసుకోవాలంటే 3.5 ml, 3.5 ml అండ్ 3.5 ml. నెక్స్ట్ వచ్చేసి సిరమ్. దీంట్లో సిరమ్, ప్లాస్మా రెండు యూజ్ చేసుకోవచ్చు. టెస్ట్ కోసము సిరమ్, ప్లాస్మా యూజ్ చేసుకోవచ్చు. అందులో మాత్రం ఇప్పుడు సిరమ్ యూజ్ చేస్తున్నాము. సిరమ్ వచ్చేసి 0.5 ml, 0.5 ml సిరమ్ వేసుకుంటాము. దాని తర్వాత సోడియం టంగ్స్టేట్. సోడియం స్టంటేట్ వచ్చేసి 0.5 ml, 0.5 ml, 0.5 ml. దాని తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్. వచ్చేసి 0.5 ml, 0.5 ml, 0.5 ml, 0.5 ml వేసుకుంటాము. ఇందులో మనము టెస్ట్ సిరమ్ తీసుకున్నాం కాబట్టి సిరమ్ ని స్టాండర్డ్ లో వేసుకోము, బ్లాంక్ లో వేసుకోము. ఓన్లీ టెస్ట్ ట్యూబ్ లోనే మాత్రమే వేసుకుంటాము. ఇప్పుడు స్టాండర్డ్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ వచ్చేసి మనం స్టాండర్డ్ లో వేసుకోవాలి. స్టాండర్డ్ లో ఎంత వేసుకోవాలి? 0.5 ml వేసుకోవాలి. బ్లాంక్ లో ఏం వేయమన్నమాట. దీన్ని సెంట్రిఫ్యూజ్ చేసుకోవాలన్నమాట. 5 minutes సెంట్రిఫ్యూజ్ చేసుకోవాలి. 5 minutes సెంట్రిఫ్యూజ్ చేసుకున్న తర్వాత సూపర్నెంట్ అంటే సెడిమెంట్, సూపర్నెంట్ సపరేట్ అవుతుంది అనమాట. అప్పుడు సెడిమెంట్ పడేసి ఓన్లీ సూపర్నెంట్ మాత్రం 1 ml 3 ml తీసుకోవాలి. సూపర్నెంట్ 3 ml తీసుకోవాలి టెస్ట్ ట్యూబ్ లో. ఇవన్నీ పడేసి మళ్ళీ కొత్త టెస్ట్ ట్యూబ్లు తీసుకొని కొత్త టెస్ట్ ట్యూబ్లలో 3 ml సూపర్నెంట్ తీసుకోవాలి. సపరేట్ చేసిన సూపర్నెంట్ 3 ml తీసుకోవాలి. అండ్ సోడియం కార్బోనేట్ వచ్చేసి
1 ml వేసుకోవాలన్నమాట. 1 ml 1 ml 1 ml 1 ml వేసుకొని దాని తర్వాత దీని క్యాలిక్యులేషన్ అన్నమాట. మనం ఇప్పుడు ఎలా తీసుకున్నామంటే ప్రొసీజర్ లో డిస్టిల్ వాటర్ 3.5 ml 3.5 ml స్టాండర్డ్ లో 3.5 ml బ్లాంక్ లో తీసుకున్నాము. సిరం వచ్చేసి ఓన్లీ టెస్ట్ లో మాత్రమే 0.5 ml తీసుకున్నాము. సోడియం టంగ్స్టేట్ వచ్చేసి 0.5 ml 0.5 ml 0.5 ml ఈక్వల్ గా వేసుకోవాలి 3 టెస్ట్ ట్యూబ్లలో. అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా 0.5 ml 0.5 ml 0.5 ml. అండ్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ వచ్చేసి స్టాండర్డ్ లో వేసుకోవాలన్నమాట. మనం 0.5 ml స్టాండర్డ్ లో వేసుకోవాలి. దాని తర్వాత సెంట్రిఫ్యూజ్ 5 minutes సెంట్రిఫ్యూజ్ చేసుకుని చేసుకున్న తర్వాత సపరేట్ అయిన సూపర్ నెట్ ని మనము మళ్ళీ 3 టెస్ట్ ట్యూబ్లలో తీసుకొని 3 ml 3 ml 3 ml బ్లాంక్ లో టెస్ట్ లో అండ్ స్టాండర్డ్ లో వేసుకోవాలి. దాని తర్వాత సోడియం కార్బోనేట్ 1 ml 1 ml 1 ml వేసుకోవాలి. అవి రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాలిక్యులేషన్ మిక్స్ చేసుకొని కెలోరీమీటర్ లో 660 వేవ్ లెంత్ లో దీన్ని మనం రీడింగ్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ బ్లాంక్ పెట్టేసుకొని మనము ఓడి అనేది ఈ వేవ్ లెంత్ సెట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత దీని క్యాలిక్యులేషన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిరమ్ ఆర్ ప్లాస్మా is equal to OD of test OD of standard into 5 milligrams by deciliter. ఇది క్యాలిక్యులేషన్ అండి. దీని నార్మల్ రేంజ్ వచ్చేసి 2 to 7 ఉంటుంది అనమాట యూరిక్ యాసిడ్ నార్మల్ రేంజ్. ఇదండి ఈరోజు టాపిక్ వీడియో. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిరమ్ దీని క్యాలిక్యులేషన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిరమ్ is equal to OD of test by OD of standard into 5 mg by deciliter. ఇదండి ఈరోజు టాపిక్ మన వీడియో యూరిక్ యాసిడ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ టైం అయితే మనం ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ.